ఆనియన్ ధర అమాంతం పెరిగింది. కాకినాడ రైతు బజార్లలో కిలో ఉల్లి ధర 49కి చేరింది. బయట మార్కెట్లో కేజీ 60 నుంచి 70 రూపాయలకు అమ్ముతున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు తగ్గడంతో హోల్సేల్ రేట్లు పెరిగాయని అంటున్నారు వ్యాపారులు. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో కొందరు వ్యాపారులు రేట్లు అడ్డగోలుగా పెంచేశారు. అడిగితే సరుకు మార్కెట్కి రావటం లేదని చెప్తున్నారు. రేట్లు అంతకంతకు పెరిగిపోతుంటే ఎలా కొంటామని ప్రశ్నిస్తున్నారు జనం. ఉల్లి ధర పెరగడంతో ఆ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లపైన పడింది. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. మార్కెట్లో ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తుంది. కాకినాడ రైతు బజార్లో కిలో ఉల్లిపాయలు 49 రూపాయలు ఉంటుంటే బయట మార్కెట్లో దాదాపు 60 నుంచి 65 రూపాయల వరకు అమ్ముతున్న పరిస్థితి. మహారాష్ట్ర నుంచి ఉల్లి నిల్వలు సరిగా లేకపోవడం, అదేవిధంగా కర్నూలు నుంచి ఎక్కువగా ఇక్కడికి కొన్ని సందర్భాల్లో కూడా వస్తూ ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఉల్లిపాయల ధరలు గత వారం రోజుల్లోనే 35 రూపాయల నుంచి 50 రూపాయలు 60 రూపాయల వరకు వెళ్ళిందని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఉల్లిపాయలకు నిత్యావసర వస్తువు, ఖచ్చితంగా మిగతా వస్తువులు అయితే తగ్గించి వాడడం ఉంటుంది, లేదంటే వాటిని అవాయిడ్ చేయడం ఉంటుంది. కానీ ఉల్లిపాయలకు సంబంధించి ఉల్లిపాయలు ప్రతి వంటకంలో ఉల్లిపాయలు ఉండాలి. దాంతో తప్పని పరిస్థితిలో ఉల్లి ఎంత రేటు ఉన్నప్పటికీ కూడా కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే రైతు బజార్లోనే కిలో 50 రూపాయలు ఉంటే బయట ఇతర షాపుల్లో, అదేవిధంగా ఈ కూరగాయల దుకాణాల్లో అయితే 60 నుంచి 65 రూపాయలు 70 రూపాయల వరకు ఉంటుంది. అంటే దానికి అనుగుణంగా క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఈ స్థాయిలో రేట్లు ఉంటున్నాయని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అని అట్లా ఎంత పెరిగింది ఈ మధ్యకాలం? ఈ మధ్యకాలంలో వారం 15 రోజుల నుంచి సుమారుగా 15 రూపాయల వరకు పెరిగిందండి. ఎందుకంటే కారణం ఏంటంటే మహారాష్ట్రలో ఉల్లిపాయల స్టాకులు దగ్గర పడడం, తర్వాత మన కర్నూలు సీజన్ ఉల్లిపాయలు మనకి అంది రాకపోవడంతో ఈ రేట్లు పెరిగాయని మేము అనుకుంటున్నాం. కానీ మనకు ప్రభుత్వం ఏంటంటే మనకు రోజుకి వచ్చి ₹1, ₹2 చొప్పునే పెంచుతున్నారు. ఈ రోజు కూడా ₹1 పెంచారు. అధిక ధరలు ఉన్నా సరే ₹1 పెంచారు. ఇదే మాకు రైతు బజార్లో ఇక్కడ మన దగ్గర 49 రూపాయలు బోర్డు ఉండగా ఈ పరిసర ప్రాంతాల్లోనే 55 రూపాయలు అమ్మే షాపులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ షాపులు ఎప్పటి నుంచో మేము ఇక్కడ వెకేట్ చేయించాలని మేము పోరాడుతున్నాం. కానీ ఏంటంటే ఎటువంటి ఫలితం లేదు. దయచేసి ప్రభుత్వం వారు పట్టించుకుని ఈ విషయంపై రైతు బజార్లో వేరే షాపులు, ఎక్కువ రేట్లు అమ్మే షాపులు ఏమి లేకుండా చూసుకుంటే ఆ వ్యాపారికి, తర్వాత వచ్చే కస్టమర్కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కస్టమర్స్ కూడా ఆ షాపులు కూడా మా రైతు బజార్ సంబంధించినవి అనుకుని ఆ ఉల్లిపాయలు అక్కడ తీసుకుని రైతు బజార్లో 55 రూపాయలు ఈ రోజు అమ్ముతున్నారని అనుకుంటారు. కానీ ఏంటంటే ఈ రోజు రేటు మా రైతు బజార్, గాంధీనగర్ రైతు బజార్ రేటు 49 రూపాయలు మాత్రమే ఉంది. ఇదే పరిసరాల్లో 55 రూపాయలు అమ్మే షాపులు 2-3 షాపులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం దయచేసి ఆ షాపులు వెకేట్ చేస్తే కస్టమర్కి, మాకు కూడా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. ఎట్లా ఉంటుందండి ఉల్లిపాయల రేట్లు? మీకు సామాన్యులు మాకు పెద్దగా తెలియదు, చూసుకోవచ్చు. ఉల్లి ధరలు పెరిగాయి అంతకంతకు. గత 15 రోజుల నుంచే దాదాపు 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. ఇట్లా ఇవన్నీ కూడా ఉల్లిపాయల షాపులు, అదేవిధంగా హోటల్స్కి, రెస్టారెంట్స్కి రెగ్యులర్గా ఉల్లిపాయల సరఫరా అనేది క్వింటాల్లో జరుగుతుంది. ఒక సందర్భంలో పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు అయితే ఈ ఉల్లిపాయలు అనేది సేల్స్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ హోటల్స్, రెస్టారెంట్లో ఉన్న అక్కడ అమ్మే కర్రీ పాయింట్లో కావచ్చు, అదేవిధంగా సపోజ్ ఏదైతే ఈ హోటల్లో ఆనియన్ దోశ ఉంటే గతంలో ఉల్లి రేటు నార్మల్గా ఉన్నప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉల్లి రేట్లు పెరిగిన తర్వాత మరో ప్రైస్ ఉంటుంది. దానికి అనుగుణంగానే రేట్లు ఉంటాయని చెప్తున్నారు. అంటే ఉల్లిపాయ ధరలు ప్రస్తుతానికైతే రైతు బజార్లో 50 రూపాయల వరకు కిలో ఉంది. బయట మార్కెట్లో అయితే 60 రూపాయలు, అదేవిధంగా 65 రూపాయలు క్వాలిటీని బట్టి కూడా ఉంటున్న పరిస్థితి. కానీ ఉల్లిపాయ అనేది నిత్యావసర వస్తువు కాబట్టి దానికి అనుగుణంగానే సేల్స్ జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. సార్ ఏంటి ఉల్లిపాయ రేట్లు ఎట్లా ఉన్నాయి? ఉల్లిపాయల రేట్లు ఎట్లా ఉన్నాయి? చాలా దారుణంగా ఉన్నాయి కదా. ఇవాళ 48 రూపాయలు అవ్వాలా, మొన్నేమో 30 ఉండేది 48కి వచ్చేసింది. అన్ని మా మీద బియ్యం పెంచేశారు, పరుగు పెంచేశారు, ఉల్లిపాయలు పెంచేశారు, అన్ని ఇష్టం చేసేస్తున్నారు. అందుకే చాలా దారుణంగా ఉంటుంది. సామాన్య బొక్క అయిపోయేది. ఇప్పుడు సామాన్యుడే, ఎప్పుడు బాధపడేవాడు సామాన్యుడే. హయ్యరు లోయరు పర్వాలేదు, మిడిల్లో ఉన్నోడే మేము బాధపడేది. చూసుకోవచ్చు ఉల్లిపాయ కావచ్చు, అదేవిధంగా ఇతర కూరగాయలు. ఏంటి ఉల్లిపాయలు ఎందుకంత పెరిగినాయి? అంటే పంట లేక మళ్ళీ ఒక 2 నెలల్లో మళ్ళీ బాగా డౌన్ అయిపోద్ది. మొత్తానికి కాకినాడ రైతు బజార్లో ప్రస్తుతానికి కిలో 49 రూపాయలు ఉల్లిపాయల రేటు పలుకుతుంది. బయట కూరగాయల మార్కెట్లో, అదేవిధంగా ఇతర చోట్ల 60 నుంచి 65 రూపాయలు, కొన్ని చోట్ల 70 రూపాయలు కూడా కిలో ఉల్లిపాయలు అమ్ముతున్న పరిస్థితి. దానికి అనుగుణంగా అంటే మహారాష్ట్ర నుంచి రావాల్సిన ఉల్లిపాయల సరుకు రాకపోవడం, అదేవిధంగా కర్నూలు మార్కెట్ నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఈసారి లేకపోవడంతో ఈ స్థాయిలో రేట్లు ఉన్నాయని వ్యాపారులు చెప్తున్నారు. దీని ఇంపాక్ట్ సామాన్యుల మీద ఎక్కువగా ఉంటుందని కొనుక్కునే వాళ్ళు చెప్తున్న పరిస్థితి.